ఎస్, వెల్కమ్ టు దొరాస్ అకాడమీ. మనం డిప్లొమా మ్యాథ్స్ M1 నుంచి డిఫరెంట్ చాప్టర్స్లో భాగంగా కాంప్లెక్స్ నెంబర్ చాప్టర్ని మనం డిస్కస్ చేస్తున్నాం. ఇది వెరీ ఈజీ చాప్టర్. 3 మార్క్స్ మీకు జస్ట్ ఒక 7-8 ప్రాబ్లమ్స్ చేస్తే మీకు 3 మార్క్స్ వచ్చిన అలా అటెంప్ట్ చేయొచ్చు. డిప్లొమా మ్యాథ్స్ M1లో ఇది ఇంటర్మీడియట్ అంత కాంప్లికేటెడ్ ఉండదు. ఇక్కడ చాలా సింపుల్గా ఉంటుంది. చూడండి. ఓకే, కాంప్లెక్స్ నెంబర్ అంటే జనరల్గా మనకి రియల్ నెంబర్ అంటే ఏంటి? ఎనీ ఇంటిజర్, ఎనీ నెంబర్ 1 2 3 ఎసెట్రా. But complex number can be represented with Z. Complex number can be represented with Z. Z. Z equal to A plus IB. Z equal to A plus IB అనే ఫామ్ లో మనం రిప్రజెంట్ చేస్తాం. అంటే ఇక్కడ ఆ రియల్ నెంబర్ ఉంటుంది. కాంప్లెక్స్ నెంబర్ కి మనకి జనరల్ గా ఇంతవరకు చదివింది ఏంటి? రియల్ నెంబర్స్. రియల్ నెంబర్ అనేది 1 2 3 4 5 6 అన్ని కూడా అప్ టు ఇన్ఫినిట్ ఇదైనా సరే మనకి రియల్ నెంబర్స్ -1 -2 ఏదైనా. కానీ కాంప్లెక్స్ నెంబర్ వచ్చేటప్పటికి దీని ఫామ్ ఎలా ఉంటుంది అంటే Z ఈక్వల్ టు A ప్లస్ IB ఫామ్ లో ఉంటుంది. వేర్ A ఈస్ రియల్ నెంబర్ అండ్ B ఈస్ ఇమేజినరీ నెంబర్. B ఈస్ ఇమేజినరీ నెంబర్. ఓకే, where A is real number and A is real number and B is imaginary number. అండ్ ఐని ఎలా నోటేట్ చేస్తామంటే కాంప్లెక్స్ నెంబర్ కి ఐని I² ఈక్వల్ టు -1. I² -1 వాల్యూ. I² ఇస్ ఈక్వల్ టు -1 లేదా I ఈక్వల్ టు √1. దీని నుంచే కదా దీని నుంచి ఏమవుతుంది? స్క్వేర్ కాసి ఇటు వెళ్తే రూట్ అవుతుంది. √1. సో I² ఈక్వల్ టు -1 అండ్ కాంప్లెక్స్ నెంబర్ ఫామ్ Z ఈక్వల్ టు A ప్లస్ IB వేర్ A ఈజ్ రియల్ నెంబర్ అండ్ B ఈజ్ ఇమేజినరీ నంబర్. ఈ రెండు ఫార్మ్స్ అండ్ I² ఈక్వల్ -1 తెలిస్తే I ఈక్వల్ టు √1. I² ఈక్వల్ టు -1 లేదా I ఈక్వల్ టు √1 చేసినట్లయితే మిగతాది 1 by 1 ఫార్ములా ఎక్కడ ప్రాబ్లం పెట్టి ఆ ప్రాబ్లంకి మనం ఫార్ములా రివైజ్ చేద్దాం. ఓకేనా? నెక్స్ట్ విల్ గో టు ఎక్స్ప్రెస్ 3 plus 4i by 2 plus 3i in the form A plus BI. AB belongs to R. A plus IB ఫామ్ లోకి ఇక్కడ A plus IB, A plus BIR, A plus IB కదా. Z అంటే కాంప్లెక్స్ నెంబర్ ఫామ్ లోకి ఈ యొక్క సిరీస్ ని ఎక్స్ప్రెస్ చేయమంటున్నాడు. సో లెట్ Z ఈక్వల్ టు 3 plus 4i by 2 plus 3i అనేది మనం తీసుకుందాం. దాన్ని A plus IB ఫామ్ లోకి రిప్రజెంట్ చేయమన్నాడు. వేర్ AB బిలాంగ్స్ టు ఆర్ రియల్ నెంబర్స్. ఆర్ మీన్స్ రియల్ నెంబర్స్. ఎస్, వి ఆల్రెడీ సెడ్. నెక్స్ట్, సో మనకి ఇక్కడ A ప్లస్ IB ఫామ్ లోకి ఈ ఫాము ఇది ఏముంది? ఫ్రాక్షన్ ఉంది. 3 plus 4i by 2 plus 3i. ఈ ఫ్రాక్షన్ కాస్త A ప్లస్ BI ఫామ్ లోకి రావాలి అంటే మనం ఏం చేయాలి? ఇక్కడ రేషనలైజ్ చేయాలి. ఏది? డినామినేటర్ రేషనలైజ్ చేయాలి. మనకి క్లాస్ 10th నుంచి మనం స్టడీ చేస్తే తెలిసి ఉంటుంది. సో 2 plus 3iకి రేషనల్ ఫ్యాక్టర్ ఏంటి? 2 - 3i. ఆల్రెడీ మనం చాలా చాప్టర్లో చెప్పాం. ఇది బై 2 - 3i. ఈ ఫామ్లో ఉన్న రేషనలైజ్ చేస్తే ఈజీగా సింప్లిఫై అవుతుంది కదా. కాంప్లెక్స్ నెంబర్స్లో కూడా అదే చేస్తాం మనం. ఓకే, 3 plus 4i. సో ఇక్కడ ఏమొస్తుంది? ఈ రెండు ప్రొడక్ట్లో ఉన్నాయి. అంతేనా? న్యూమరేటర్లో 2 నెంబర్స్ ప్రొడక్ట్లో ఉన్నాయి. డినామినేటర్లో కూడా 2 నెంబర్స్ ప్రొడక్ట్లో ఉన్నాయి. ఈ ప్రొడక్ట్లో ఉన్నవి మల్టిప్లికేషన్ చేసినట్లయితే 3 × 2 ఎంత? 6 అండ్ 3 × -3i ఎంత? -9i ప్లస్ 4i × 2 8i -3 -4 -12 -12 4 × 3 4 × 3 12 మైనస్ ప్లస్ ఇంటూ -12 I × I² కాబట్టి I² పెడదాం. దిస్ ఈక్వల్ టు 6 - 9i + 8i మీన్స్ వాట్? -iనా? ఇది -12. I² ఈక్వల్ టు వాట్? I² ఈక్వల్ టు -1 కదా మనకు తెలుసు. సిన్స్ I² ఈక్వల్ టు -1 మనకు ఆల్రెడీ చెప్పాను కాబట్టి. చూడండి, సో 6 - i -12 × -1 ఇస్ వాట్? +12 కాబట్టి 18 - i. దిస్ ఈజ్ వాట్? 18
ప్లస్ 1 ఇంటూ ఐ అంటే ఏ ప్లస్ బిఐ ఫామ్లోకి వచ్చిందా. 1 ఏంటి బి, ఏ ఏంటి 18, ఏ ప్లస్ బిఐ ఫామ్ దిస్ ఈక్వల్ టు ఏ ప్లస్ బిఐ ఫామ్ 18 ప్లస్ ఐ. ఓకే, and find the real and imaginary parts of the complex numbers a plus ib by a minus ib. వాడు ఏమి ఇచ్చాడంటే a plus ib by z equal to let z equal to a plus ib by a minus ib అనేది వాడు ఇచ్చాడు. a plus ib by a minus ib అనేది మనకి ఇచ్చాడు. ఓకేనా. సో కాంప్లెక్స్ నెంబర్స్ ఏ ప్లస్ ఐబి బై ఏ మైనస్ ఐబి ఇచ్చినప్పుడు దీనిని ఏం చేయమన్నాడు, రియల్ పార్ట్ అండ్ ఇమాజినరీ పార్ట్ని సెపరేట్ చేయమన్నాడు. ఇక్కడ ఎర్లియర్ ప్రాబ్లం లాగా ఇది కూడా ఉంది కదా. చూడండి, ఏ ప్లస్ ఐబి బై ఏ మైనస్ ఐబి అంటే బై rationalizing this you will get z equal to a plus ib by a minus ib into a plus ib by a plus ib. ఏ మైనస్ ఐబికి రేషనల్ ఫ్యాక్టర్ ఏమవుతుంది, ఆపోజిట్ మైనస్ ఉంటే డినామినేటర్లో ఆపోజిట్ ప్లస్ వస్తుంది. సో ఏ ప్లస్ ఐబి, దీనికి ఏమొస్తుంది జడ్ కూడా ఏ ప్లస్ ఐబి బై ఏ మైనస్ ఐబి అంటే ఏంటి, ఏ ప్లస్ ఐబి ఇంటూ ఏ ప్లస్ ఐబి ఏమవుతుంది, ఏ ప్లస్ ఐబి హోల్ స్క్వేర్ అది కాస్త బై ఏ మైనస్ ఐబి ఇంటూ ఏ ప్లస్ ఐబి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఇస్ వాట్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఐబి స్క్వేర్. ఓకేనా. సిన్స్ ఏ ప్లస్ బి ఇంటూ ఒకవేళ తెలియకపోతే రాసుకోండి, ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కాబట్టి. ఓకేనా. సో నెక్స్ట్ ఏ ప్లస్ బి ఐబి హోల్ స్క్వేర్ ఏం రాసుకోవచ్చు, జడ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఐబి హోల్ స్క్వేర్ అంటే ఏంటి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ ఐబి హోల్ స్క్వేర్ ప్లస్ 2i ఏబి బై ఇక్కడ ఏమొస్తుంది ఏ స్క్వేర్ మైనస్ ఐ స్క్వేర్ బి స్క్వేర్, ఐ స్క్వేర్ ఇస్ వాట్ మైనస్ 1 ఇంటూ బి స్క్వేర్ దిస్ ఈక్వల్ వాట్ ఏ స్క్వేర్ అగైన్ న్యూమరేటర్ ఏ స్క్వేర్ ఐ స్క్వేర్ బి స్క్వేర్, ఐ స్క్వేర్ మీన్స్ వాట్ మైనస్ 1 బి స్క్వేర్ ప్లస్ 2i ఏబి బై ఏ స్క్వేర్ ఈ మైనస్ ఇంటూ మైనస్ ఎంత అవుతుంది ప్లస్ బి స్క్వేర్. ఓకే, దిస్ ఈక్వల్ వాట్ ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అని రాయచ్చు ఇక్కడ, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఐ ఇంటూ 2ab బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. అంటే రియల్ పార్ట్ ఏంటి, దిస్ ఈజ్ రియల్ పార్ట్ రాయండి, దిస్ ఈజ్ ఇమాజినరీ పార్ట్. మీరు ఆర్ ఈక్వల్ టు రియల్ పార్ట్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అండ్ ఐ 2ab బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇమాజినరీ పార్ట్ సెపరేట్ అయిపోయా. దట్ ఈస్ సొల్యూషన్. నెక్స్ట్ ఫైండ్ ద యాడిటివ్ అండ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్సెస్ ఆఫ్ 1/3 మైనస్ 1/3 బై 1/3 మైనస్ 2i z ఈక్వల్ టు 1/3 మైనస్ 2i వాడు ఇచ్చాడు. లెట్ z ఈక్వల్ టు దీనికి యాడిటివ్ ఇన్వర్స్ అంటే యాడిటివ్ ఇన్వర్స్ అనే ప్రాపర్టీ మనకి కాంప్లెక్స్ నెంబర్ యొక్క ప్రాపర్టీ. యాడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ z is మైనస్ z. యాడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ z is మైనస్ z. మనకి యాడిటివ్ ఇన్వర్స్ అంటే ఎడిషన్ యొక్క యాడిటివ్ ప్రాపర్టీ మనం చెక్ చేసినప్పుడు మనకు తెలిసేది ఏంటంటే యాడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ z is మైనస్ z. అయితే మైనస్ z ఇక్కడ రాయడానికి అవకాశం ఉందా డైరెక్ట్గా, లేదు. కాబట్టి జడ్ని ఏం చేస్తామంటే 1/3 మైనస్ 2i కాబట్టి దీన్ని రేషనలైజ్ చేద్దాం, అప్పుడు సింప్లిఫికేషన్ ఈజీ అయిపోతుంది కదా. దేర్ఫోర్ z ఈక్వల్ టు 1/3 మైనస్ 2i ఇంటూ 3 ప్లస్ 2i బై 3 ప్లస్ 2i రేషనల్ ఫ్యాక్టర్.
రాషనల్ చేయడం వల్ల ఏమవుతుంది 3 + 2a బై 3 - 2a × 3 + 2a a ప్లస్ b × a - b ఏమవుతుంది a² - b² అంటే 3² - 2i హోల్ స్క్వేర్. ఓకే, సో 3² - 2i హోల్ స్క్వేర్ అంటే ఏంటి z ఏం రాయొచ్చు 3 + 2i బై ఓకే 3 + 2i బై 3² మీన్స్ 9 - 2i² అంటే 2² i² గా రాసుకోవచ్చు కదా. దిస్ ఈక్వల్ వాట్ 3 + 2i బై 9 మైనస్ i² వాట్ -1 -1 ఇంటూ -1 ఎంత -1 ఇంటూ i² -1 -1 ఇంటూ -1 ఎంత ప్లస్ 2² వాట్ 4 ఈక్వల్ టు 3 + 2i బై 13. దట్ మీన్స్ 3 + 2i బై 13 అయితే డైరెక్ట్గా రాసుకోవాలనుకుంటే ఇలా రాసుకో 3/13 ప్లస్ 2i బై 13. ఓకేనా 3i బై 13. therefore additive inverse this equal what z సింప్లిఫికేషన్ చేసాం ఓన్లీ z ని సింప్లిఫై చేసాం. additive inverse of z is minus z, therefore minus z is equal to additive inverse is 3/13 minus 3/13 minus 2i by 13. దీన్ని మైనస్ చేయడమే జడ్కి మైనస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది -3/13 minus 2i by 13 వస్తుంది. ఓకే, అండ్ అనదర్ స్టెప్ ఏంటంటే ఇక్కడ ఏమడిగాడు నెక్స్ట్ ఏమడిగాడు మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఈజ్ నథింగ్ బట్ 1/z. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ of z is 1/z. therefore 1/z ఏంటి ఇక్కడ 1/z 1/z equal to 1/3 minus 2i. this equal to what ఈ 3 - 2i కాస్త ఎడగలుగుతుంది పైకి పోతుంది న్యూమరేటర్ లోకి. సో 3 - 2i is the answer. ఓకే 3 - 2i అంతే 1/z. additive inverse and multiplicative inverse very easy. find the complex conjugate of 3 + 4i into 2 - 3i. find the complex conjugate of 3 + 4i into 2 - 3i. complex conjugate of z is z bar. complex conjugate of మనకు కావాల్సిన ఒక ఫార్ములా చెప్తాను చూడండి. complex conjugate of z equal to x plus iy is z bar equal to x minus iy. ఇది ఒక ఫార్ములా. కాంప్లెక్స్ కాంజుగేట్ మోస్ట్ ఇంపార్టెంట్ వస్తుంది ప్రాబ్లం. కాంప్లెక్స్ కాంజుగేట్ ఆఫ్ z ఈక్వల్ టు x ప్లస్ iy లేదా a ప్లస్ ib ఫార్ములా ఇస్తే దాన్ని z బార్ ఈక్వల్ టు x మైనస్ iy లేదా a మైనస్ ib అని రాసుకోవచ్చు. x అని పెట్టాను నేను, xy కింద ఆర్ ఏ బి కూడా తీసుకోవచ్చు మీరు, ఏదైనా మన ఇష్టం. ఓకేనా. సో వాడు వచ్చింది ఏంటి 3 + 4i into 2 - 3i. therefore given z equal to 3 + 4i into 2 - 3i. ఓకే 3 + 4i into 2 - 3i అనుకుంటే కాంప్లెక్స్ కాంజుగేట్ దీనికి కావాలి మనకి. ఇప్పుడు దీనికి కాంప్లెక్స్ కాంజుగేట్ కావాలంటే ఇది ప్రొడక్ట్లో ఉన్నది కాబట్టి దీన్ని ఏం చేస్తామంటే మనకి z x ప్లస్ iy ఫామ్లో కంప్లీట్గా వచ్చేలా చూడాలి. దానికోసం ఏం చేస్తాం, రెండు ప్రొడక్ట్ ఉన్నది కాబట్టి మల్టిప్లై చేస్తాం. 3 × 2 ఎంత 6 ప్లస్ 3 × -3 ఎంత -3 3 × -3 ఎంత 3 × -3 -9i ప్లస్ 8i ప్లస్ 4i × -3 మైనస్ మీన్స్ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4 3 12i². దిస్ ఈక్వల్ వాట్ 6 - 8i - 9i means 6 - i minus 12 into i² is what 12 into i². 12 into i² is what i² equal -1 కాబట్టి ప్లస్ 12. దిస్ ఈక్వల్ టు -i ప్లస్ -i కన్నా మనం ఇలా పెడదాం ముందు i కదా, మన i ఫామ్ కాదు కావాల్సింది. 6 + 12 ఎంత 18 18 - i z equal to therefore complex conjugate is what complex conjugate is z bar
ఇస్ ఈక్వల్ టు 18 ప్లస్ ఐ. 18 ప్లస్ ఐ. ఓకే, 18 ప్లస్ ఐ. ఎందుకంటే 18 మైనస్ ఐ వచ్చింది కాబట్టి ఆపోజిట్ జెడ్ బారు. ఒకవేళ ప్లస్ ఐ వచ్చింది అనుకోండి మైనస్. దట్స్ ఆల్. కాంప్లెక్స్ కాంజుగేట్ అంతే. ఫైండ్ ద కాంప్లెక్స్ కాంజుగేట్ మైనస్ 2 ప్లస్ ఐ బై 1 మైనస్ 2i హోల్ స్క్వేర్. దీనికి కాంప్లెక్స్ కాంజుగేట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు దీన్ని కూడా. ఓకే, కాంప్లెక్స్ కాంజుగేట్ మైనస్ 2 ప్లస్ ఐ బై లెట్ z ఈక్వల్ టు మైనస్ 2 ప్లస్ ఐ బై 1 మైనస్ 2i హోల్ స్క్వేర్ అనుకోండి. 1 మైనస్ 2i హోల్ స్క్వేర్ అనుకుంటే మనం తీసుకున్నట్లు జడ్గా దీనికి కాంప్లెక్స్ కాంజుగేట్ కావాలి. కాంప్లెక్స్ కాంజుగేట్ కావాలంటే z ఈక్వల్ ఏ ప్లస్ ఐబీ ఫామ్ లేదా z ఈక్వల్ ఎక్స్ ప్లస్ ఐబీ ఫామ్లో ఉండాలి కదా. సో అలాంటప్పుడు మనకి ఏం చేయాలి, దీన్ని సింప్లిఫై చేయాలి. దీన్ని సింప్లిఫై చేయాలంటే ఏం చేస్తాం, సింప్లిఫై చేయడానికి మైనస్ 2 ప్లస్ ఐ బై కింద ఏమి ఇచ్చాడు, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఇచ్చాడు కాబట్టి 1 స్క్వేర్ మైనస్ 1 ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 1 ప్లస్ 2i స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి కాబట్టి 2 ఇంటూ 1 ఇంటూ 2i. ఓకే, దిస్ ఈక్వల్ టు మైనస్ 2 ప్లస్ ఐ బై 1 స్క్వేర్ 2i స్క్వేర్ అంటే ఐ స్క్వేర్ వాడు మైనస్ 1 కాబట్టి మైనస్ 4. ఐ స్క్వేర్కి మన 4 ఇంటూ 2 స్క్వేర్ మీన్స్ 4 కదా. 4 ఇంటూ ఐ స్క్వేర్ అంతా మైనస్ 1 కాబట్టి మైనస్ 4 మైనస్ 2 ఇంటూ 2 4i అంతేనా. 2 ఇంటూ 2 4i. దిస్ ఈక్వల్ టు మైనస్ 2 ప్లస్ ఐ బై మైనస్ 2 ప్లస్ ఐ బై 1 మైనస్ 4 ఎంత మైనస్ 3 మైనస్ 4i. రిమైనింగ్ ఏముంది ఇప్పుడు మనకి, z ఈక్వల్ టు మైనస్ 2 ప్లస్ ఐ బై ఇక్కడ మైనస్ కామన్ తీసుకోమనుకోండి కిందని డినామినేటర్లో 3 ప్లస్ 4i మిగులుతుందా. ఈ మైనస్ ఇక్కడ కూడా మైనస్ కామన్ తీస్తాం అనుకోండి, న్యూమరేటర్లో మైనస్ కామను డినామినేటర్లో కూడా మైనస్ కామన్ తీస్తే మనకు వచ్చేది ఏంటి 2 మైనస్ ఐ. ఓకేనా, మైనస్ ఆఫ్ 2 మైనస్ ఐ బై మైనస్ ఆఫ్ 3 ప్లస్ ఐ. ఈ మైనస్ మైనస్ పోయినట్లయితే z ఈక్వల్ టు 2 మైనస్ ఐ బై 3 ప్లస్ 4i. దీనిని మనం ఏం చేస్తాం, మళ్ళీ రేషనలైజ్ చేద్దాం ఇంకా సింప్లిఫై చేయడం కోసం. డినామినేటర్లో 3 ప్లస్ 4 ఎందుకంటే న్యూమరేటర్లో డినామినేటర్ కూడా కాంప్లెక్స్ నెంబర్స్ ఉన్నాయి. డినామినేటర్లో రియల్ నెంబర్ వచ్చేసే వరకు మనం సింప్లిఫై చేయాలి. ఎందుకంటే న్యూమరేటర్లో మాత్రమే కాంప్లెక్స్ నెంబర్ ఉండాలి, అది సింప్లిఫికేషన్. సో 2 మైనస్ ఐ బై 3 ప్లస్ 4i అంటే దీనికి ఏం చేస్తాం, 3 మైనస్ 4i బై 3 మైనస్ 4i రేషనలైజ్ చేస్తాం, రేషనలైజ్ ఫ్యాక్టర్. సో 2 మైనస్ ఐ ఇంటూ 3 మైనస్ 4i అంటే ఏమొస్తుంది, 2 3 జా 6 2 4 జా మైనస్ 8 అయ్యి మైనస్ ఐ ఇంటూ ఐ మైనస్ 3 అయ్యి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4i స్క్వేర్. ఐ స్క్వేర్ అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఐ స్క్వేర్ 4i స్క్వేర్ అంతేనా. అంతే బై 3 ప్లస్ 4i ఇంటూ 3 మైనస్ 4 బై ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి దట్ ఈస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. 3 స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంతా 4i స్క్వేర్. 4 స్క్వేర్ ఐ స్క్వేర్ బి స్క్వేర్ అంటే అంతేనా. 4i హోల్ స్క్వేర్ 4 స్క్వేర్ ఐ స్క్వేర్. దిస్ ఈక్వల్ టు 6 మైనస్ 8i మైనస్ 3i. 6 మైనస్ 11i ప్లస్ మైనస్ ఇక్కడ ప్లస్ కాదు మైనస్ మైనస్ 4 బై ఐ స్క్వేర్ మైనస్ 1 కాబట్టి ఇది ఎంత 9 మైనస్ ఐ స్క్వేర్ ఇస్ వాట్ మైనస్ 1 మైనస్ 1 ఇంటూ మైనస్ ప్లస్ 16 అంతేనా ఈక్వల్ టు 6 మైనస్ 4 ఎంత 2 మైనస్ 11i బై 25. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు 2 బై 25 మైనస్ 11 బై 25i. ఓకేనా. ఏంటిది జెడ్. మరి కాంప్లెక్స్ కాంజుగేట్ ఏంటి, దీనికి కాంప్లెక్స్ కాంజుగేట్ అంటే ఏం రాస్తాం, కాంప్లెక్స్ కాంజుగేట్ అంటే దీనికి ఏం రాస్తాం, దీనికి కాంప్లెక్స్ కాంజుగేట్ అంటే therefore z బార్ ఈజ్ కాంప్లెక్స్ కాంజుగేట్. కాంప్లెక్స్ z బార్ ఈక్వల్ ఏమవుతుంది 2 బై 25 ప్లస్ ఐ 11 బై 25. ఎందుకంటే మైనస్ ఉంటే ప్లస్ అయిపోతుంది. z బారే కాంప్లెక్స్ కాంజుగేట్. ఓకే, కాంప్లెక్స్ కాంజుగేట్ ఇజ్ వాట్ z బార్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఐబి. జెడ్ అయితే కాంప్లెక్స్ కాంజుగేట్ ఇజ్ వాట్ z బార్ ఈక్వల్ ఏ మైనస్ ఐబి. ప్లస్ ఉన్న దగ్గర మైనస్ పెట్టడం అంతే. ఎక్కడ ప్లస్ మైనస్ ఐ దగ్గర మాత్రమే. కాంప్లెక్స్ నెంబర్ ఎక్కడ ఏదైతే ఉందో అక్కడ ఐ దగ్గర మాత్రమే ప్లస్ ఉంటే మైనస్ పెట్టాలి, లేదా మైనస్ ఉంటే ప్లస్ పెట్టాలి. ఫైండ్ ద కాంప్లెక్స్ కాంజుగేట్ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్ 1 ప్లస్ ఐ రూట్ 3. సేమ్ అలాగే చేయండి కూడా. ఫైండ్ ద కాంప్లెక్స్ కాంజుగేట్ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్ 1 మైనస్ ఐ ఇంటూ 2 ప్లస్ ఐ. సేమ్ అదే. నెక్స్ట్ కాంప్లెక్స్ కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్ 1 మైనస్ ఐ ఇంటూ 2 ప్లస్ ఐ.
ఫైండ్ ద మాడ్యులస్ ఆఫ్ ది కాంప్లెక్స్ నెంబర్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే కాంప్లెక్స్ కాన్సెప్ట్ అయిపోయింది కాబట్టి మాడ్యులస్ ఆఫ్ ది కాంప్లెక్స్ నెంబర్ 3 + 4i × 2 - 3i. యాక్చువల్గా మనకి z ఈక్వల్ టు ఇఫ్ z ఈక్వల్ టు x ప్లస్ iy అనుకోండి, మాడ్ జెడ్ మాడ్యులస్ అంటాం, మాడ్యులస్ జెడ్ మాడ్యులస్ ఆఫ్ జెడ్ లేదా మాడ్ జెడ్ అని దాన్ని అంటాం. మాడ్యులస్ ఆఫ్ జెడ్ ఈజ్ మాడ్ జెడ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x² ప్లస్ y² అవుతుంది. జెడ్ ఈక్వల్ టు x ప్లస్ iy అని ఇచ్చినట్లయితే దాని యొక్క మోడ్ ఏమవుతుందంటే స్క్వేర్ రూట్ ఆఫ్ x² ప్లస్ y² అవుతుంది. అలాగే మోడ్ z1 ఇంటూ z2 మాడ్యులస్ ఫైండ్ అవుట్ చేయమని అనుకోండి, రెండు ప్రొడక్ట్లు ఇచ్చి వీటి యొక్క మాడ్యులస్ ఫైండ్ అవుట్ చేయమని అనుకోండి, మోడ్ z1 ఇంటూ మోడ్ z2 ఈక్వల్ టు మోడ్ z1 ఇంటూ మోడ్ z2 గా రాసుకోవచ్చు. అలాగే మోడ్ z1 బై z2 ఈజ్ ఈక్వల్ టు మోడ్ z1 బై మోడ్ z2 గా రాసుకోవచ్చు. ఈ మూడు కూడా ఫార్ములాస్. ఇక్కడ మాడ్యులస్ ఫంక్షన్ సంబంధించినంత వరకు ఈ ఫార్ములాస్. ఇక్కడ నుంచి ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది చూడండి. ఒకవేళ మోడ్ z1 బై z2 ఫ్రాక్షన్ ఇచ్చాడు అనుకోండి, దీన్ని ఇండివిజువల్గా మోడ్ z1 న్యూమరేటర్లో మళ్ళీ మాడ్యులస్కి ఫైండ్ అవుట్ చేసి డినామినేటర్లో డైరెక్ట్గా మాడ్యులస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదే మోడ్ z1 బై z2 ఈక్వల్ మోడ్ z1 బై మోడ్ z2 లేదా మోడ్ z1 ఇంటూ z2 ఈక్వల్ మోడ్ ఆఫ్ z1 ఇంటూ మోడ్ ఆఫ్ z2. అలా మోడ్ వాల్యూ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ x² ప్లస్ y². కాబట్టి దీని నుంచి మనం గివెన్ ప్రాబ్లం ఏంటి, లెట్ ద ఫంక్షన్ ఈజ్ లెట్ 3 + 4i 3 + 4i ఇంటూ లెట్ 3 + 4i ఇంటూ 2 - 3i ఇజ్ ఈక్వల్ టు z అయితే దట్ ఈస్ మాడ్యులస్ ఆఫ్ z ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ z ఈజ్ ఏమవుతుంది, మోడ్ z ఈక్వల్ టు మోడ్ 3 + 4i ఇంటూ మోడ్ 2 - 3i గా రాసుకోవచ్చు. దిస్ ఈక్వల్ టు ఏమో రాసుకోవచ్చు, మోడ్ z1 ఇంటూ z2 ఈక్వల్ టు మోడ్ z1 ఇంటూ మోడ్ z2 అనేది బ్రాకెట్లో రాసుకోండి. తర్వాత అది రాస్తే ఈ ఫార్ములా మీరు అప్లై చేసేటప్పుడు ఎగ్జామ్లో ఇక్కడ ఉన్నది కాబట్టి నేను ఇంకా రాయట్లేదు, కానీ మీరు మాత్రం ఈ సొల్యూషన్ రాసేటప్పుడు ఈ ఫార్ములా రాసుకోండి. ఇది ఏది అప్లై చేస్తానో తెలియాలి కదా ఎగ్జామినర్కి. సో మోడ్ 3 + 4i ఇంటూ దీన్ని ఏం రాసుకోవచ్చు, మోడ్ 3 + 4i ఇంటూ మోడ్ 2 - 3i. ఓకే, దిస్ ఈక్వల్ వాట్ మోడ్ 3 + 4i అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ x² ప్లస్ y². ఇది కూడా రాయండి, మోడ్ z ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x² ప్లస్ y². సో 3² ప్లస్ 4i స్క్వేర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 2² ప్లస్ -3 హోల్ స్క్వేర్ ప్లస్ y² అంతే, అయ్యే అవసరం లేదు. ఓకే, ఇదంతా -3 హోల్ స్క్వేర్. దిస్ ఈక్వల్ వాట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 3² ప్లస్ 4² అంటే ఎంత 9 ప్లస్ 16 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ప్లస్ 2² ఎంత 4 3² ఎంత 9. దిస్ ఈక్వల్ టు 9 ప్లస్ రూట్ 9 ప్లస్ 16 మీన్స్ రూట్ 25. 5 ఏనా రూట్ 25 అంటే 5 రూట్ 9 4 ప్లస్ 9 ఎంత రూట్ 13. సో 13 రూట్ 5 is the modulus of the given function. 13 root 5 is the therefore mod z equal to 5 root 13. Mod z equal to 5 root 13. ఇది ఆన్సర్. ఓకేనా. Find the modulus of the complex number. Find the modulus of the complex number 7 plus 24i by 3 minus 4i. ఇది కూడా సేమ్. So let z equal to 7 plus 24i by 3 minus 4i అయితే z equal 7 plus 24i by 3 minus 4i అయితే mod z కావాలి. mod z equal to what? mod z equal to mod 7 plus 24i by టోటల్గా mod తీసుకుంటే mod 3 minus 4i. దిస్ ఈక్వల్ టు mod 7 plus 24i by సెపరేట్ తీసుకొచ్చినట్లయితే మాడ్యులస్ 3 minus 4i. దిస్ ఈక్వల్ వాట్ సేమ్ ఫార్ములా బేస్ అప్లై చేస్తున్నాను అంతే. నేను ఆ ఫార్ములా మాత్రం ఇక్కడ బ్రాకెట్లో సిన్స్ అని పెట్టి
ఎర్లియర్ ఫార్ములాస్ని బ్రాకెట్లో రాయండి. మోడ్ జెడ్ ఈక్వల్ టు మోడ్ ఆఫ్ జెడ్1 బై జెడ్2 ఈక్వల్ టు మోడ్ జెడ్1 బై మోడ్ జెడ్2 అనే ఫార్ములా రాస్తే అయిపోయినట్లే. థర్డ్ ప్రాబ్లం ఫార్ములా. సో మోడ్ జెడ్ ప్లస్ 24i ఎంత? మోడ్ 7 జెడ్ ప్లస్ 7 ప్లస్ 24i అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 7 స్క్వేర్ ప్లస్ 24 స్క్వేర్ బై కింద ఎంత డినామినేటర్లో స్క్వేర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ ప్లస్ -4 హోల్ స్క్వేర్. This equal what? Mod z equal to square root of 49 plus 24 square is what? 576. 576 by square root of 9 plus 16. This equal what? 49 plus 576. 576. What is 625? 24, 25, 625. Root 625 by root 16 plus 9 root 25. This equal to mod z equal to root 625 anta 25 kada, root 625 by root 25 anta 5. This equal to mod z equal to what? 5. Answer is modulus of z of the function is 5 వచ్చింది, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ write the polar or modulus amplitude form of -1 minus root 3i. ఇప్పుడు z equal to given z equal to -1 minus root 3i. ఓకే, పోలార్ ఆర్ మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ మనకు కావాలి. ఇక్కడ z ఏమని ఇచ్చాడు? -1 minus root 3i. పోలార్ ఆర్ మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ అంటే పోలార్ ఫాము అంటే ఏంటంటే పోలార్ ఫాము అంటే z equal to r into cos theta plus I sin theta. Z equal to r into cos theta plus I sin theta, where r equal to square root of x square plus y square. దేనికి? పోలార్ ఫామ్ ఆఫ్ z equal what? Z equal to మనకి x plus iy తీసుకోండి ఎప్పుడైనా సరే, లేదా a plus ib. ఇక్కడ z equal దానికి మ్యాగ్నిట్యూడ్ పోలార్ ఫామ్ అంటే r ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ తెలుసు, రూట్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. అండ్ థీటా ఈక్వల్ మనకు కావాలి. థీటా ఈక్వల్ టు ఒకవేళ ఈ ఆర్గండ్ ఆఫ్ జెడ్ అనుకుంటాం దీన్ని. ఆర్గండ్ ఆఫ్ జెడ్ అంటే థీటా ఏ క్వాడ్రంట్లో ఉందో దాన్ని బట్టి మనం ఆర్గండ్ డిసైడ్ చేస్తాం. థీటా కనుక మనకి ఫస్ట్ క్వాడ్రంట్లో ఉందనుకోండి, గివెన్ ఈక్వేషన్ చూస్తే -1 minus root 3i అంటే ఎక్స్ ఇది y ఇది అయితే ఎక్స్ కోఆర్డినేట్ మైనస్ ఉంది, వై కోఆర్డినేట్ మైనస్ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్స్ కోఆర్డినేట్ వై కోఆర్డినేట్ మైనస్ ఉందంటే అది ఎలా ఉంది? ఈ కార్టీజియన్ ఫామ్ ఎలా ఉంది? థర్డ్ క్వాడ్రంట్ ఉన్నది. మనకు ప్లేన్ తీసుకున్నట్లయితే ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్, ఇక్కడ ప్లస్ ప్లస్ వస్తాయి, ఇక్కడ ఏమొస్తుంది? ప్లస్ మైనస్, ఇక్కడ ఏమొస్తుంది? మైనస్ మైనస్, ఇక్కడ మైనస్ ప్లస్. కాబట్టి మనకి ఏదైతే ఆ ఫార్మ్ ఎలా ఉంది ఇక్కడ దీని కార్టీజియన్ ఫామ్ ఎలా రాసుకోవచ్చు అంటే దీనికి కార్టీజియన్ ఫామ్ని -1 root 3 అని రాసుకోవచ్చు. దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ప్లస్ ఐవై అనే దాన్ని ఇచ్చినాడు అనుకోండి, జెడ్ ఈక్వల్ టు దీని కార్టీజియన్ ఫామ్ అంటే ఏమి రాస్తామంటే కార్టీజియన్ ఫామ్ అనేది మనకి కార్టీజియన్ ఫాము పోలార్ ఫామ్, ఈ రెండు ఫామ్స్ మనం గుర్తుంచుకోండి. ఇక్కడ కార్టీజియన్ ఫామ్ దీనికి ఏమి రాయొచ్చు అంటే x, y పాయింట్ ఏదైతే ఉందో x, y. అదే పోలార్ ఫామ్ అంటే ఇది రాయాలి, z equal to r into cos theta plus I sin theta. ఇంకోటి వస్తుంది ఆయిలర్ ఫామ్ ఆర్ కాంప్లెక్స్ ఫామ్, ఆయిలర్ ఫామ్ కానీ ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అని వస్తుంది, అదొకటి ఉంటుంది. సో వేరు z equal to r into cos theta plus I sin theta అయితే r equal to root x square plus y square మ్యాగ్నిట్యూడ్. అండ్ ఒకవేళ థీటా కనుక ఏ కోఆర్డినేట్లో ఉంది? ఫస్ట్ కోఆర్డినేట్లో ఉందనుకోండి. థీటా కనుక ఫస్ట్ కోఆర్డినేట్లో ఉందనుకోండి, జెడ్ కనుక కోఆర్డినేట్ జెడ్ ఫస్ట్ కోఆర్డినేట్లో ఉంటే థీటా ఏమవుతుందంటే థీటా ఈక్వల్ టు ఆల్ఫా అని రాస్తాం. అదే సెకండ్ కోఆర్డినేట్లో ఉందనుకోండి, సెకండ్ కోఆర్డినేట్లో కనుక ఉన్నట్లయితే థీటా ఈక్వల్ టు π మైనస్ ఆల్ఫా. అదే జెడ్ థర్డ్ కోఆర్డినేట్లో ఉంటే థీటా ఈక్వల్ టు మైనస్ ఆఫ్ π మైనస్ ఆల్ఫా. అదే ఫోర్త్ కోఆర్డినేట్లో ఉందనుకోండి, ఇది జెడ్, దానికి థీటా ఈక్వల్ టు మైనస్ ఆల్ఫా అని రాస్తాం. ఇది మనం గుర్తుంచుకోవాలి. దీనికి ఈ టైప్లో ఇది మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ కానీ పోలార్ ఫామ్ కానీ ఇచ్చినప్పుడు మనకి ఇది థియరీ కాన్సెప్ట్ మనం తెలుసుకోవాలి. ఇది లేకపోతే మనకి ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేం. ఓకేనా?
ఇది తెలుసుకోండి ఖచ్చితంగా. θ ఈక్వల్ టు ఫస్ట్ క్వాడ్రంట్లో ఈ z అనేది ఫస్ట్ క్వాడ్రంట్లో ఉన్నట్టయితే θ ఈక్వల్ ఆల్ఫా అని రాస్తాం. వేర్ ఆల్ఫా ఈక్వల్ టు మరేంటి ఆల్ఫా ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ మాడ్యులస్ y బై ఎక్స్. వేర్ ఆల్ఫా ఈక్వల్ టాన్ ఇన్వర్స్ మాడ్యులస్ y బై ఎక్స్. ఓకే, ఆల్ఫా ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ మాడ్ y బై ఎక్స్ అనేది మనం తీసుకుంటాము. వేర్ ఆల్ఫా ఈక్వల్ టాన్ ఇన్వర్స్ మాడ్ y బై ఎక్స్. ఓకే, దీన్ని బట్టి మనం ఏం చేస్తామంటే ఇప్పుడు మాడ్ y అంటే ఇది x ఇది y, దాంట్లో వేస్తే ఆల్ఫా వస్తుంది, θ ఈక్వల్ ఆల్ఫా అవుతుంది ఫస్ట్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్ θ ఈక్వల్ పై మైనస్ ఆల్ఫా. ఎందుకు ఇక్కడ θ కావాలి? z ఈక్వల్ పోలార్ ఫార్మ్ ఆర్ మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫార్మ్ అంటే z ఈక్వల్ r ఇంటూ కాస్ θ ప్లస్ i sin θ. ఈ థియరీ అంతా దానికోసం. ఓకే, అది తెలుసుకుంటేనే మనం ఆ ప్రాబ్లం మీద చేయగలుగుతాం. సో నేను ఇప్పుడు దీనికి ఇచ్చిన ప్రాబ్లంకి మనకి సొల్యూషన్ చూద్దాం ఒకసారి. ఏమిచ్చాడు? z ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? -1 మైనస్ √3i. దీనికి పోలార్ ఫామ్ అంటే ఏం చెప్పాను నేను? పోలార్ ఫాము z ఈక్వల్ టు r ఇంటూ కాస్ θ ప్లస్ i sin θ. కార్టీజియన్ ఫామ్ ఆఫ్ z is x, y అనుకుంటే ఇజ్ ఈక్వల్ టు -1, -√3. అంతేనా? -1, -√3 వాడు ఇచ్చిన దాని నుంచి -1, -√3 అనేది కార్టీజియన్ ఫామ్ వచ్చేది. దేర్ ఫోర్ z is in థర్డ్ క్వాడ్రంట్. మూడో పాదంలో ఉన్నది. స్ట్రైట్ లైన్స్ లో మనం నేర్చుకుంటాం. z is in థర్డ్ క్వాడ్రంట్, మూడో పాదంలో ఉన్నది కాబట్టి. సో z is in థర్డ్ క్వాడ్రంట్ అంటే మనకి θ ఈక్వల్ టు ఏమవుతుంది? -π మైనస్ ఆల్ఫా. వేర్ ఆల్ఫా ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ మాడ్ y బై ఎక్స్. దిస్ ఈక్వల్ టాన్ ఇన్వర్స్ మాడ్ y -√3 -1 మాడ్. ఓకే, ఈ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. ఎలాగూ మాడ్లో ఉన్నప్పుడు ఎలాగో పాజిటివ్. టాన్ ఇన్వర్స్ √3 అంటే ఎంత? 120 డిగ్రీస్. 60 degrees. టాన్ ఇన్వర్స్ √3 ఈక్వల్ వాట్? టాన్ ఇన్వర్స్ √3 ఈక్వల్ టు tan 30 is what? 1/√3. Tan 60 is what? √3. So tan 60. Tan inverse √3 equal to what? Equal to 60 degrees. That is alpha equal to 60 degrees వచ్చింది. మనకు కావాల్సింది ఏంటి? θ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ 60 degrees. ఎలా రాసుకోవచ్చు దీన్ని? 60 means π/3. Therefore θ ఈక్వల్ టు వాట్? మైనస్ ఆఫ్ π మైనస్ π/3. పైలోంచి π/3 తీసేస్తే దీనికి ఎంత వస్తుంది? దిస్ ఈక్వల్ మైనస్ ఆఫ్ 3π మైనస్ 2π -2π/3. θ మనకి వచ్చింది. θ ఈక్వల్ టు దేర్ఫోర్ θ ఈక్వల్ టు మైనస్ 2π/3. అండ్ ఆర్ ఈక్వల్ వాట్? ఆర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x² ప్లస్ y². దిస్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ x అంత -1 హోల్ స్క్వేర్ ప్లస్ y అంత -√3 హోల్ స్క్వేర్. This equal what? Therefore that is r equal ఎంత వస్తుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 1 స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ -√3 హోల్ స్క్వేర్ ఎంత? 3 కదా. దిస్ ఈక్వల్ వాట్? రూట్ ఆఫ్ 1 ప్లస్ 3 is what? 4. రూట్ 4 is equal to 2. Therefore z equal to polar form z equal to ఏమవుతుంది? r into cos theta plus i sin theta. ఓకే, దిస్ ఈక్వల్ టు r ఇంటూ r ఎంత ఉంది? r ఈక్వల్ టు 2 ఇంటూ కాస్ θ అంతా కాస్ θ ఈక్వల్ టు -2π/3 ప్లస్ i సైన్ ఆఫ్ -2π/3. ఓకేనా? ఇప్పుడు చూడండి, therefore
మనం ఎలా రాసుకోవచ్చు ఇక్కడ z ఈక్వల్ టు 2 ఇంటూ కాస్ ఆఫ్ మైనస్ థీటా ఇజ్ వాట్ కాస్ ఆఫ్ మైనస్ థీటా ఈక్వల్ మనకు తెలిసిందే కదా ఫస్ట్ నేను చెప్తున్నాను ట్రిగ్నోమెట్రీలో కాస్ ఆఫ్ మైనస్ థీటా ఈక్వల్ కాస్ థీటా కాస్ 2π/3 ప్లస్ i ఇంటూ సైన్ ఆఫ్ మైనస్ థీటా ఇజ్ వాట్ మైనస్ సైన్ థీటా సో మైనస్ i సైన్ 2π/3 దిస్ ఈజ్ అ పోలార్ ఫామ్ ఆర్ దీన్ని మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ అని కూడా అంటాం పోలార్ ఫామ్ ఆర్ మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ అంటాం దీన్నే ఓకేనా సో ఇది మనకి కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి ఇంకోటి ఆయిలర్ ఫామ్ లేదా ఎక్స్పోనెన్షియల్ ఫామ్ ఉంటుంది అది కూడా చూడండి అవసరమైతే మనకి చెప్తాను నేను మీకు కావాలనుకుంటే కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ